కాకరకాయలు మంచి దొరక. హాయ్ డార్లింగ్. డాడీని ముందు పెట్టుకుని డార్లింగ్ అంటావు? ముందు పెట్టుకున్నా. ఎవడు హలో హలో అంటాడు? నీకు ఫోన్ ఎవడేంటి? నేను మళ్ళీ చేస్తాను. దగ్గరికి వచ్చేసాం బాబు. ఒకటే వెళ్ళావా? కంపెనీ కావాలా? ఇది పడుకో. అక్కడే పోయిందో. ఏమైపోయాడు రీడు? బంగారం లాంటి సైంటిస్ట్ రా. ఎక్కడ వదిలేసేవారా అన్ని? నువ్వు ఆగరా బాబు, టెన్షన్ తో చేస్తుంటే వాడు ఫోన్లు కూడా ఎత్తట్లేదు. ఏమైందిరా? నాకు మీనాక్షికి కవలపల్ల పుట్టారా. బావ కంగ్రాట్. నిజంగా నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ వినారా? నా మీనాక్షి నేను వదిలేసి వెళ్ళిపోతే పుట్టుడు తొక్కలు నీకు ఫోన్ చేస్తే సలహా ఇస్తాం అనుకుంటే ఫోన్ ఎత్తడం మానేసావు. నాకు కోపం వచ్చిందా, అందుకే తర్వాత నీకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. సరే ఇప్పుడు ఎక్కడ ఉంది? ఎక్కడ చూస్తే అక్కడికి వెళ్తుంది కదరా. ఎక్కడ చూస్తున్నావు? ఏంట్రైంది చిన్నపిల్లలాగా? బా నవ్వించురా, బా నవ్వించు. అలా చెప్పరా. నిన్నేరా రే. నీ గురించి వెయిట్ చేస్తున్నాను. మొత్తం ఓపెన్ అప్ అయిపోయావా? నా గురించి తెలిసిపోయిందని చెప్పు. నువ్వు చచ్చావు నా చేతిలో. ఆ గోడను చూడు ఒకసారి. ఈ నగరానికి ఏమైంది? ఓవైపు నుసి మరోవైపు పొగ. ఎవరు? సెన్సర్ రూల్స్. నెక్స్ట్. అంకుల్ మీరు వెళ్ళండి. అల్లుడి గారితో డేటింగ్ చేసి ఇంటి దగ్గర దింపుతా. మీతో డేటింగ్ ఏంటి? ఐఎమ్ నాట్ ద టైప్. అమ్మాయిని ఇస్తున్నాం, అలవాట్ల అభిరుచులు తెలియాలి కదా. ఒక రోజు టైం స్పెండ్ చేయి, ఏం కాదు. మీరు వెళ్ళండి అంకుల్. సరే సరే బాయ్. నేను రాను, నాకు పని ఉంది. రేయ్, నేను అల్సేషన్ డాగ్ లాంటోని. విశ్వాసం చూపిస్తే నాకి రుణం తీర్చుకుంటా, ఎదురు తిరిగితే పేక కొరుకుతా. సో ఫైనల్ గా మీరు ఒక కుక్క అంటారు. లెట్స్ డేట్, లెట్స్ డేట్, లెట్ us date. డేటింగ్ అని చెప్పి రోజంతా తిప్పి తిప్పి రిలాక్స్ అయ్యే టైంకి 100 రూపాయలు కొట్టేసి పారిపోతుంటే పట్టుకున్నాం సార్. సార్ నేను కొట్టేలేదు సార్. నీ మొహానికి లవ్ కావాలరా దున్నపోతు ఎదవా. ఆ దేవత ఎక్కడా, నువ్వెక్కడా? జూలో నుంచి పారిపోయి వచ్చిన జంతువులా ఉంటావు. అంత అందగతిని ఎలా పడేసావురా? సార్ అసలు మీరు కొడతా ఉంది ఆ 100 గురించేనా? ఇప్పటికైనా నా ఉద్దేశం అర్థమైతే నా లవ్ జోలికి రాకో. నేను ఎందుకు మీ లవ్ జోలికి వస్తాను సార్? అర్థమైందా? 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 అర్థమైంది. వాడి అతి తెలివితేటల ముందు నీ మతిమరుపు మటాష్రా. వాడేమో మంచిగా మీ మామని మాయ చేసి నీ డార్లింగ్ ఎత్తుకుపోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. నువ్వేమో మీ మామ మొహం చూడడానికి భయపడుతున్నావు. 1 డే డేటింగ్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, వాడుండగా నీ పెళ్లి జరగని పని. జరిగే పని. రేపటి నుంచి నా మామతోనే ఉంటా. ఆయన దగ్గరే పనిచేస్తూ ఆయన్ని ఇంప్రెస్ చేస్తా. ఆయనంతటిగా ఆయన నా కూతుర్ని పెళ్లి చేసుకో అని అడిగేలా చేస్తా. ఒరే ప్రవీణ్, ఎర్రగడ్డ హాస్పిటల్ కి ఆటో మాట్లాడు. వెళ్ళేటప్పుడు వీడిని జాయిన్ చేసి పోతా. వాడి నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నాడు. ఎల్రా, నాకు ఒక అదిరిపోయే ప్లాన్ వచ్చింది. రేపు పొద్దునకల్లా రెడీగా ఉండవు. నేను రెడీగా ఉండను, నేను రాను. అడి వెళ్ళిపోయిలే. లక్కీ ఫోను అమ్మా నీకే. బాబు, మీరు ప్రయత్నిస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. నేను ప్రయత్నించడం ఏమిటి? ఇప్పుడు ఎలా? లోపలికి వెళ్దాం. ఏం చేస్తున్నావు? వచ్చేసావా? రా, నీకోసమే చూస్తూ నిలబడ్డావేంటి? జండు బమ్రాయి మెడ లాగేస్తోంది. అన్నట్టు లక్కీ ఫోన్ చేశాడు. అవునా? ఎందుకు? ఎందుకో నువ్వే కనుక్కో. ఎందుకు అలా లాక్కొచ్చేసావు? డాడీకి నువ్వు నచ్చావు. ఇందాకే అల్లుడు బాగున్నాడన్నారు. చేసి అన్నష్టండి. మీ నాన్నది వర్స్ట్ చేసిన అనుకోలేదు. అని ప్రేమించకూడదు సరిపోయింది. లేదంటే ఏమైపోయింది నీ జీవితం? ఏం మాట్లాడుతున్నావు? ఆయన నీ గురించేగా చెప్పింది కదా. నా గురించే కదా. క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు నేను వాడినప్పుడు వాడు నేనే కదా. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? హలో, ఫైనల్ నేను చెప్తుంది ఏంటంటే ఇంత అందానికి నేను మ్యాచ్ కానేమో అని. నీకేంటి బంగారం? సొట్ట బుగ్గలు, మత్తెక్కించే వాయిస్, ఎక్స్ప్రెసివ్ ఐస్ అన్నీ ఉన్నాయి. ఉండాల్సిందే లేదు. నేను 6 ప్యాక్ గురించి చెప్తున్నాను. అది నాకు అక్కర్లేదు.
ఏం కావాలేంటి? ఏమిస్తావేంటి? ఏం తీసుకుంటావేంటి? అసలు ఎందుకు వచ్చావేంటి? వెయిట్, నేను సరిగ్గా చెప్పేసాను. నా ఫ్రెండ్ ఒకడు మీ నాన్న దగ్గర జాబ్లో జాయిన్ అవ్వాలని తినేస్తున్నాడు. నువ్వు అప్లికేషన్ రికమెండేషన్ ఆర్డర్ అనుకో ఏమని అనుకో, ఎలాగో వాడిని తీసుకెళ్ళి మీ నాన్న దగ్గర జాబ్లో పెట్టేసేయాలి. ఓకే ప్లీజ్ గో, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. గో గో గో. అప్పుడే అల్లుడి దగ్గర నుంచి రికమెండేషన్స్. నా దగ్గర చాలా మంది అసిస్టెంట్స్ ఉన్నారమ్మా, ప్లీజ్. ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అంట నాన్న, ప్లీజ్ లక్కీ కోసం ప్లీజ్. రమ్మను. ఏంటదో పక్క రూమ్ లో ఉన్నట్టు పరిగెత్తుంది. నువ్వు వచ్చింది దీనికోసమే కదా. ఏయ్ ఏయ్ ఏయ్. ఏం చేయాలి ఇప్పుడు? నువ్వు ఆల్రెడీ ఆయన నమ్మేశాడు, నన్ను ఆయన దగ్గర జాబ్లో పెట్టేసి నువ్వు వెళ్ళిపో. ఎదుటోళ్ళు బుక్ చేసి మొత్తం బాగా గుర్తుంటారా నీకు? లవ్ మ్యాటర్ కదా. సరే ఇప్పుడు నేను ఒకసారి అక్కడ పనిలో పెట్టిన తర్వాత నన్ను వాడవు. నీ మీద ఒట్టు వాడను. ఓ వార్తవైతే నేను నచ్చినప్పు. ఏంటో నాకు అక్కడైతే పులి కనబడుతుంది. పులి కాదురా, పెద్ద ఆయన. కాదరా పుల్లే. అవును పులే. కాదరా పెద్ద అయిన పుల్లా కనబడుతున్నాడు. సరే మరి వెనక్కి వెళ్ళిపోదామా? ఒకసారి యుద్ధంలోకి దిగిన తర్వాత వెనక్కి తిరిగి వెళ్ళటం వీర సైనికుడి లక్షణం కాదరా. వీర సైనికుడు గురించి మనకెందుకు? ఏ, పద పులిని పడకూడదాం. వీడెందుకు వచ్చాడు? అది జాబ్ గురించి నిన్న చెప్పింది కదా అందరా. వీడి గురించి అయితే తీసుకెళ్ళిపో. ఇంకొక క్షణం వీడు నా కళ్ళ ముందు ఉంటే మొక్కలు కొట్టే పురుగుల ముందు వీడి నోట్లో కొడతా. తీసుకెళ్ళి. సార్ నేను మీ అల్లుడు అవ్వటానికి రాలేదు సార్, మీ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవుదామని వచ్చాను. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవుదామని కాదు సార్, మీ దగ్గర పని నేర్చుకుని లైఫ్ లో సెట్ అవ్వాలని. మీరు నన్ను ఎందుకు కోపడుతున్నారు నాకు అర్థమైంది సార్, కానీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇప్పుడు నా దగ్గర లేదు సార్. ఏంటది? అది ఏంటది? ఏదో ఉంది. మర్చిపోయా. ఒక్క నిమిషం సార్, రేణి మళ్ళీ ఫోన్ చేస్తాను, పెట్టేసి. హలో బాబా. కావాలంటే ఇప్పుడు వెళ్ళి కాఫీ షాప్ లో పెట్టండి సార్, నేను మర్చిపోతాను చూడండి. రేపు మళ్ళీ ఫోన్ చేస్తాను, పెట్టేసి. బా ఒకసారి చెక్ చేసుకోండి, కావాలంటే టెస్ట్ చేసుకోండి సార్. ఆ ఫోన్ ఎత్తవే ముందు, తలనొప్పి వస్తుంది. మీరు చెప్తున్నారు కాబట్టి రైట్, నేను ఒక సిట్టింగ్ లెజెండ్ ముందు స్టాండింగ్ లో ఉన్నాను రా. నీకు ఒక్క మాట మాట్లాడే ఛాన్స్ ఉంది, ఆ ఒక్క మాట చెప్పేసి పెట్టేసి చెప్పు. బావా నా మీనాక్షి తిరిగి వచ్చేసిందిరా. అవునా? ఎలా? ఏంటి నిజమా? ఇక్కడ సిగ్నల్స్ లేవని అక్కడికి వెళ్ళారు సార్, అంతే. పై పక్కన కూర్చొని కైపెట్రా. అరే అటు చూడరా. గేమ్ ఓవర్. సార్ సార్ సార్, అందుకే ఫోన్ ఎత్తున్నాను సార్, మీరే ఎత్తమన్నారు సార్. ఇంకొక ఛాన్స్ సార్, సార్ ఒక్క ఛాన్స్ సార్. సార్ బా ఇందాక నెట్వర్క్ లాక్ కట్ అయిపోయిందిరా. పాట మాత్రం భలే ఉంది బావా, పాడు బావా. రే మన షఫీ గడి ఇంటి వెనకాల పెద్ద పెద్ద రాడ్లు అవి ఉన్నాయి కదా, అక్కడికి రారా. సాయంత్రం నేను ఒకసారి కలవాలి. ఓ రారా స్వామి రారా యదువంశ సుధాంబుధి చంద్ర స్వామి రారా. నేను రాను రాను రానంటే రాను. నువ్వు స్వీట్ గా స్వామినారా స్వామినారా అని పిలిస్తే నేను రావాలా? నేను రాను. స్వామి రారా అంటే నిన్ను పిలవట్లేదు, అదొక కీర్తన. కీర్తన ఎవరు? ఒక పాట అన్నమాట. ఓ స్టిల్ నాకు కాలింది, అది తనకు తెలియాలి. ఎప్పుడు లేంది ఎందుకు ఇంత కోపం? జాబ్ ఇస్తానని పొలానికి రమ్మని, చాయ్. జాబ్ ఇస్తానని పొలానికి రమ్మని పరువు తీస్తాడా? అల్లుడు ఫ్రెండ్ అని కూడా చూడకుండా చీ కొడతాడా? పెళ్లికి ముందు ఎలా ఉంటే పెళ్లి తర్వాత ఇంకెలా ఉంటాడు? నా నోట మామయ్య అని పిలిపించుకునే అర్హతని కోల్పోయాడు. మేబీ ఆయన ఈగో హర్ట్ అయిందేమో. ఇగో బేబీ ఆయనకి ఇగో లోపలే ఉంటుందేమో, నాకు చుట్టూ వైఫై లా ఉంటుంది. యూజర్ నేమ్ లక్కీ, పాస్వర్డ్ మతి. ఫ్లోలో బుక్కలు బయటపడుతున్నాయి చూసుకో. బాధపడకరా, నిన్ను ఆయన కంటే గొప్ప వ్యక్తి దగ్గర జాబ్ లో పెట్టిస్తాను. నన్ను నీకు 1 day టైం ఇస్తున్నాను. ఆ తండ్రికి బిడ్డకి ఆ ఇంట్లోనే ఉండి పోతావా, లేదంటే నా ఇంటికి వచ్చి నా బిడ్డకి నన్ను తండ్రిని చేస్తావా? చాయిస్ ఇస్ యువర్స్. ఇంకా మ్యాటర్ కొలాప్స్. స్లో మోషన్. నాన్న మీకు లక్కీ అంటే ఇష్టం లేకపోతే నాతో చెప్పండి, అంతేగాని పిలిచి పని వాళ్ళందరి ముందు అవమానించకండి.
ఫీల్ అవుతాడు నాన్న. నేను అసలు అల్లుడిని ఏమన్నానని? తన ఫ్రెండ్ ని తిడితే తన్ని తిట్టినట్టు కదా. నేను ఒకసారి చెప్పాను గుర్తుందా? మనుషులంటే విలువలేని ఒకడిని కలిశానని. వాడు వీడే పెద్ద మతి మరుపు క్యాండిడేట్ అమ్మా వీడు. జాబ్ ఇవ్వకపోతే ఇవ్వద్దు. చీప్ గా మర్చిపోతాడు. మతి పరపని వంకలు పెట్టకండి నాన్న. నీకు అర్థం కావట్లేదమ్మా నేను చెప్పేది. మతి మరుపు దేశానికి రారాజమ్మ వాడు. నా ఎదురుగా వాడు ఉంటే నా బ్రెయిన్ డ్యామేజ్ అయిపోద్ది. నీకు ఓకేనా? సర్లే నాన్న, మీరు హ్యాపీగా ఉండండి. అలా బ్రేకప్ అయిపోయింది. ఇంకా నా మొహం కూడా చూడ్డు. వెళ్ళిపోయాడు. నన్ను వదిలి వెళ్ళిపోయాడు. అబ్బబ్బా, తల్లి నువ్వు ఏడవకు, రమ్మను. అయినా ఈ భూమి వాడిని భరిస్తున్నప్పుడు నేను భరించలేనేంటి? భరిస్తా. అయినా నాదే ఉందిలే, ఎల్లుండిపోయేవాడిని రేపే పోతాడి వల్ల. రమ్మను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పచ్చని చెట్లు ఏమైపోతాయో. కొన్ని రోజులు ఈ మందులు నా చేత కల్పించకండి, నా బుర్ర పని చేయదు. ఏంటమ్మా నేను చూసి జాలిపడుతున్నావా? భలే ఫన్నీగా ఉంది సార్. పిలిపారేంటి? అరే కుక్క ఏంటో తిడుతున్నావు? అతి. ఓ, నువ్వు నాకు అల్లుడు అవడం, ఇతను నీకు ఫ్రెండ్ అవ్వడం, ఆ దేవుడికి నా మీద ఎంత పగుందో తెలుస్తోంది. థ్యాంక్ యూ సార్. అంత తిట్టా చీకొట్టా అవతలికి పొమ్మన్నా అయినా నవ్వుతూ నా ముందుకే వచ్చా. హ? అటేదేదో జన్మ జన్మల బంధం ఇంకా లైఫ్ లాంగ్ ఇలా. ఫోన్ ఒకటి. ఇంకా లైఫ్ లాంగ్ ఇలా. రే, ఇది మళ్ళీ నాకు కనపడకూడదు. ఓకే. పీడమైంది. మళ్ళీ తెచ్చుకోవడానికి లేకుండా విసిరేసావా? ఇంపాసిబుల్. థ్యాంక్స్ రా. మై ప్లేజర్. ఏ, ఒక డౌట్ నాకు. ఇంత మతి మరుపు పెట్టుకుని ఇలా హ్యాపీగా బతికేస్తున్నావు ఎలా? సింపుల్ సార్. చేయడానికి ఒక పని, బతకడానికి ఒక ఆశ, ప్రేమించడానికి ఒక మనిషి ఉంటే చాలు సార్. నిజమే. నందనా, నందన ఇక్కడ సర్ప్రైజ్ ఇద్దామని పిలిపించే. ఇది సర్ప్రైజ్ కదా, షాక్. నీకెందుకో షాక్? అల్లుడవాలి కానీ అవరా అయ్యాడు. అయ్యారు. ఏంటో మీ గోల. రామ్మా. హాయ్. నువ్వు చెప్పావు, జాయిన్ చేసుకున్నాను. ఆర్ యు హ్యాపీ నౌ? నేను కాదు, తను చెప్పాలి. ఐ యు హ్యాపీ? చాలా. చెప్పు. చెప్పనా? ఆ, మీరు చాలా విశాల హృదయం కాబట్టి మా తప్పులు మన్నించి పనిచేసే అవకాశం ఇచ్చారు. మీరు చేసిన హెల్ప్ కి మా జీవితాంతం రుణపడిపోయి ఉంటాం. అరే, ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నారు ఇద్దరు? అదే భయంతో కాదు, ఆనందంతో. బాష్పాలు రావట్లేదు కానీ కానీ నీళ్ళు తనుకుంటూ వచ్చేస్తున్నాయి. పిలవకుండా పిల్లలిచ్చారు. పిలిచి పనిచ్చారు. ఆనందం, దుఃఖం, ఇలా ఆల్ ఎమోషన్ గొంతులో. గొంతులో గొంతు నాది కదా, నువ్వు నువ్వు చెప్తావు? నేను చెప్తా. అచ్చా, చెప్పండి. గొంతులోనే ఉన్నాయి. సరే అల్లుడు, ఉంటాను. ఇద్దరు తలలు తిప్పారేంటి? అంటే మా ఇద్దరు ఫుడ్ బెడ్ బ్లడ్. చెడ్డీలు కూడా ఒకటే. ఐ మీన్ అంటే వాడి మీన్ మా ఇద్దరు బట్టలు వేరేనా? ఇన్సైడ్ బ్రాండ్ ఒకటే అంటున్నాను. ఏంటో జాబ్ వచ్చిన ఆనందంలో ఏదేదో మాట్లాడేస్తున్నారు. అవును సార్, బీపీ కూడా బాగా డౌన్ అయిపోయింది. బాగా నీరసం కూడా ఉంది. చిన్న డైలాగ్ కన్ఫ్యూజన్ కూడా ఉంది. మేము బయలుదేరుతాం మరి. థ్యాంక్ యూ సార్. సరేలే, బయలుదేరి. టేక్ ముందు డైలాగ్ ప్రాక్టీస్ చేయమని ఎంత చెప్పాలి? చిన్న రోజులు అన్నావు. సరేమ్మా. గాయత్రి, మీ అమ్మ వాళ్ళు వచ్చారు చూడమ్మా. రండి మా, రండి రండి బాబు గారు. ఫ్రీ ట్రిప్ యూరోప్ మళ్ళీ చూడలేమంటూ మధ్యలో రాకుండా చేశాడు మీ నాన్న. కూతురు డెలివరీ టైంలో ఈ ట్రిప్లేంటని అంటూనే ఉన్నాను. పర్లేదమ్మా. అబ్బాబా, వచ్చేసావు కదే, చూసుకున్నా మనవరాల్ని. నీకు సాధించక. రండి రండి, అందరూ ఫ్రెష్ అవ్వండి. టిఫిన్ చేసి రండమ్మా. రండి. ఏమ్మా, సంబంధం సెటిల్ అయిందని విన్నాం. మా అబ్బాయిని ఎప్పుడు చూపిస్తావు? అయ్య బాబాయ్, పాపకి సిగ్గు మొగలేస్తుంది. రేపు ఎలాగో బార్సాల ఫంక్షన్ ఉంది కదా, రమ్మని పిలువు. అవును మావయ్య, లక్కీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలుద్దాం. పనిలో పని ఎంగేజ్మెంట్ గురించి కూడా మాట్లాడొచ్చు. సరే. పాండురంగ గారు వచ్చారా? ఆయన ఎవరు? మీ మామగారు. కొంపలు అంటుకుని ఆయన